హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 75వ రోజు అండి. ఈరోజు మరి కొన్ని అలౌకికమైన ఘటనలని తెలుసుకుందాం. ప్రసిద్ధ నవల రచయిత లియో టాల్స్టాయ్ ముగ్గురు సాధువులు అని ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశారు. ఆయన స్నేహితుడు నికోలాస్ రోరిక్ దాన్ని ఇలా చెప్తున్నాడు. ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత నిరాడంబరులంటే వాళ్ళు చేసే ఒకే ఒక ప్రార్థన ఇలా ఉండేది: మేము ముగ్గురు, నువ్వు ముగ్గురివి, కావున మా మీద దయించు. ఈ నిర్మలమైన ప్రార్థన సమయంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. స్థానిక మత గురువు ఒకరు ఈ ముగ్గురు సాధువుల గురించి, అంగీకారయోగ్యం కాని వాళ్ళ ప్రార్థన గురించి విన్నాడు. విధి విహితమైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడం కోసమని వాళ్ళని కలుసుకోవాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఆ దీవికి చేరి వాళ్ళ దైవ ప్రార్థన హుందాగా లేదని చెప్పి ఆచార ప్రకారంగా చేసే ప్రార్థన వాళ్ళకి నేర్పాడు. ఆ తర్వాత బిషప్ ఒక నావ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ నావ వెనకాల ఒక ఉజ్వల కాంతి వెంబడిస్తూ ఉండటం గమనించాడు. ఆ కాంతి దగ్గర పడేసరికి ఆ ముగ్గురు సాధువులు అందులో ఉన్న సంగతి గమనించాడు. ఆ ముగ్గురు నావను అందుకునే ప్రయత్నంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని కిరటాల మీద పరిగెత్తుతూ వస్తున్నారు. మీరు మాకు నేర్పిన ప్రార్థనలు మర్చిపోయాం, మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగటానికి వచ్చేస్తున్నాం అని అరిచారు వాళ్ళు. మత గురువు దగ్గర చేరగానే ఆశ్చర్యచకితుడైన మత గురువు తల అడ్డంగా తిప్పాడు. ప్రీతములారా అంటూ వాళ్ళని వినయంగా సంబోధిస్తూ, ఇక నుంచి మీ పాత ప్రార్థనతోనే జీవితం కొనసాగించండి అని చెప్పాడు. ఆ ముగ్గురు సాధువులు నీటి మీద ఎలా నడిచారు? క్రీస్తు సిలువ వేసిన తన శరీరాన్ని ఎలా పునరుద్ధరించేశాడు? క్రీస్తు సిలువ వేసిన తన శరీరాన్ని ఎలా పునరుత్థానం చేశాడు? లాహిరి మహాశయులు శ్రీ యుక్తేశ్వర గారు అలౌకిక చర్యలు ఎలా చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా మీకు. అణుయుగం ఆవిర్భావంతో ప్రపంచ మానవ పరిధి ఆకస్మికంగా విస్తరించినప్పటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పటికి కూడా దీనికి సమాధానం లేదు. అసంభవం అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యం తగ్గుతుంది. ఈ భౌతిక ప్రపంచం సాపేక్ష ద్వంద్వత్వాల సూత్రమని ఒకే ఒక మాయామౌలిక నియమం మీద నడుస్తుందనేది వైదిక ధర్మ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఒకే ఒక జీవుడైన భగవంతుడు కేవలం అద్వితీయుడు. సృష్టిలో వేరుగాను నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావటానికి ఆయన అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు. భ్రాంతిజనకమైన ఈ ద్వంద్వత్వ ఆవరణమే మాయ. ఆధునిక కాలంలోని గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం సనాతన ఋషుల సులభ ప్రకటనలు ధృవపరిచాయి కూడా. న్యూటన్ గమన నియమం మాయ తాలూకు నియమమే. ప్రతి ఒక్క చర్యకు సమానము విరుద్ధము అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది. ఏ రెండు వస్తువుల పరస్పర చర్యలనైనా ఎప్పుడూ సమానంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సాగుతూనే ఉంటాయి. ఈ ప్రకారంగా చర్య ప్రతిచర్య సరిగ్గా సమానంగా ఉంటాయి. ఒకే ఒక బలం ఉండటం అసంభవం. సమానంగాను వ్యతిరేకంగాను రెండు బలాలు ఉండాలి. అలా ఎప్పుడు ఉంటున్నాయి కూడా. ప్రాతిపదికలైన ప్రాకృతిక కార్యకలాపాలు అవి మాయలో నుంచి పుట్టినవేనన్న సంగతిని బయలుపరుస్తుంటాయి. ఉదాహరణకు విద్యుత్తు ఆకర్షణ వికర్షణల దిగ్విజయం. దాన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులే కదా. మరో ఉదాహరణ భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మకణమైనటువంటి పరమాణువు అంటే ఆటం భూమి మాదిరిది. ధన రుణధ్రువాలు గల అయస్కాంతం ఈ భౌతిక ప్రపంచం యావత్తు
ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడి ఉంది. భౌతిక శాస్త్రానికి కానీ, రసాయన శాస్త్రానికి కానీ, మరే శాస్త్రానికి కానీ సంబంధించిన ఏ నియమము, స్వతసిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేదా విరుద్ధ సూత్రాలు లేకుండా లేవు. అటువంటప్పుడు భౌతిక శాస్త్రం సృష్టికి స్వరూపము, నిర్మాణము అయినటువంటి మాయకు అతీతంగా నియమాలు రూపొందించలేదు. ప్రకృతే మాయ. కాబట్టి ప్రకృతి శాస్త్రం దాని అనివార్య సహజ గుణాలతో వ్యవహరించక తప్పదు. దాని పరిధిలో అది శాశ్వతము, అక్షయము. భవిష్యత్తు విజ్ఞాన శాస్త్రవేత్తలు అసంఖ్యాకమైనటువంటి దాని వివిధాకృతుల్లో ఏదో ఒక దాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చేయలేదు. ఆ విధంగా విజ్ఞాన శాస్త్రం చరమతత్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహ స్థితిలోనే ఉండిపోతుంది. నిజానికి అది అప్పటికే సిద్ధంగా ఉండి పనిచేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించడానికి తగినదే కానీ నియమ నిర్ణేత ఏకైక సూత్రధారి అయిన పరమాత్మను కనుక్కోవటానికి అశక్తమైనది. గురుత్వాకర్షణ, విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులు అయితే తెలివిచ్చాయి కానీ అసలు గురుత్వాకర్షణ, విద్యుత్తు అన్నది ఏమిటో ఏ మానవుడు ఎరగడు. వేల సంవత్సరాలుగా ప్రవక్తలు మానవజాతికి అప్పగించిన పని మాయను అధిగమించాలన్నదే. సృష్టిలోని ద్వంద్వానికి అతీతుడైనటువంటి సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించటమే మానవుడి సర్వోన్నత లక్ష్యంగా భావించడం జరుగుతుంది. విశ్వభ్రాంతిని పట్టుకొని పాకులాడేవాళ్ళు దాని ధ్రువత్వ నియమాన్ని, అంటే ఆటు పోటు, లేవటం పడటం, పగలు రాత్రి, సుఖము దుఃఖము, మంచి చెడు, పుట్టుక చావు, ఇవన్నీ కూడా అంగీకరించ తప్పదు. మనిషికి కొన్ని వేల మానవ జన్మలు గడిచి అలా వచ్చిన తరువాత ఈ చక్ర గతిక్రమం వేదనాభరితమైన ఒక రకం విసుగుదలను కలిగిస్తుంది. అప్పుడు అతను మాయామయ నిర్బంధాల వెలుపులకి ఆశగా దృష్టి సారించడం మొదలు పెడతాడు. మాయ అనే ముసుగును తొలగించటం అంటే సృష్టి రహస్యాన్ని భేదించటం అన్నమాట. ఈ విధంగా విశ్వాన్ని నగ్నీకరించిన వాడే నిజమైన జ్ఞానోపాసకుడు. తక్కిన వాళ్ళందరూ ధర్మ విరుద్ధమైన విగ్రహాలని ఆరాధిస్తున్న వాళ్ళే. మనిషి ప్రకృతి తాలూకు ద్వంద్వ మాయలకు ఆధీనుడై ఉన్నంతకాలం ద్వంద్వముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత. ఏకైక సత్యదైవాన్ని అతను ఎన్నడూ తెలుసుకోడు. మాయ అనే ప్రపంచ భ్రాంతి మనుషుల్లో అవిద్యగా పడుచూపుతుంది. అవిద్య అంటే జ్ఞానం కానిది. అజ్ఞానం మాయ. ఈ మాయ లేదా అవిద్య తార్కిక దృఢ విశ్వాసం వల్ల కానీ, విశ్లేషణ వల్ల కానీ ఎన్నడూ నాశనం కాదాలదు. కేవలం నిర్వికల్ప సమాధి అనే ఆంతరిక స్థితిని సాధించడం ద్వారా మాత్రమే నాశనమవుతుంది. బైబిల్ పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు, అన్ని దేశాల మునులు కూడా ఈ చైతన్య స్థితిలో ఉండే పలికారు. ఎజికీల్ అనే ఆయన ఇలా అన్నాడు: ఆయన నన్ను గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం సైతం తూర్పు వైపు ఉంది. ఇజ్రాయేల్ దేవుడి శోభ తూర్పు దిక్కు నుంచి ప్రసరించింది. ఆయన స్వరం సముద్ర ఘోషలా ఉంది. ఆయన శోభతో ప్రకాశించింది భూమి. నుదుటి మీద ఉన్న దివ్య నేత్రం ద్వారా యోగి అనేక సముద్రాల దివ్య ఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ తన చైతన్యాన్ని సర్వవ్యాపకత్వంలోకి పయనింపచేస్తాడు. ఈ ఓంకారమే సృష్టిలోని ఏకైక శక్తికారకమైన కాంతి స్పందన. నిశ్శబ్దం విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో అత్యంత అద్భుతమైనది కాంతి. శబ్ద తరంగాల సంచారానికి గాలి కానీ, ఇతర భౌతిక వాహకాలు కానీ అవసరమవుతాయి. కానీ కాంతి తరంగాలు శబ్ద తరంగాల మాదిరిగా కాకుండా రోదసిలోని అంతరిక్ష శూన్యం గుండా స్వేచ్ఛగా సంచరిస్తాయి. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి అంతర్గతంగా పనిచేస్తుందని ఐన్స్టీన్ కూడా చెప్పడం జరిగింది. రోదసికున్న అద్వితీయ గుణధర్మాలు ఈధర్ సిద్ధాంతం అవసరమైనట్లే చేస్తాయి. వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైన
వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైనా కూడా కాంతి ప్రాకృతిక దృశ్యమాన రూపాల్లో ఏ ఒక్కదానికన్నా అయినా అత్యంత సూక్ష్మంగాను భౌతిక రహితంగాను ఉంటుంది. ఐన్స్టీన్ బృహత్తర భావనల్లో సాపేక్షతా సిద్ధాంతంలో ప్రాముఖ్యం వహించేది కాంతి వేగం. సెకనుకు 186,300 మైళ్ళు. మానవుడి పరిమిత మనస్సుకు సంబంధించినంత వరకు ప్రవాహశీలకమైన విశ్వంలో ఏకైక స్థిరరాశి కాంతి వేగమేనని ఆయన గణిత శాస్త్రపరంగా నిరూపించారు. మానవుల దేశకాల ప్రమాణాలన్నీ కూడా ఏకైక కాంతి వేగం మీదే ఆధారపడి ఉంటాయి. ఇంతకు పూర్వం అనుకున్నట్లు వచ్చినట్టుగా దేశ కాలాలు వేరువేరు శాశ్వత కారకాలు కావు. అవి సాపేక్షమైన పరిమితి కారకాలు. వాటికి నియంత్రణ కాంతివేగ ప్రమాణాన్ని బట్టి లభిస్తాయి. మరి ఈరోజు ఈ మంచి మాటను విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారావు. థ్యాంక్ యూ.